నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో నిన్న స్టాక్ మార్కెట్స్ కొంత లాభాల్లోనే ముగిశాయి. అయితే నిన్న ఈవినింగ్ మళ్ళీ ట్రంప్ ఏం చెప్పారంటే మేము ఇంకా భారత్ మీద చాలా టారిఫ్స్ విధించేస్తాము ఏంటి అని అంటున్నారు. అయితే మరి ఆ ఎఫెక్ట్ ఈవేళ ఎలా ఉండబోతోంది, అలాగంటే అసలు ఈవేళ స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి మనము ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. సో అంతకుముందు మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. ఆ నెంబర్స్లో ఫోన్ చేసి మీరు ఈరోజు స్టాక్ మార్కెట్లో మీకున్న సందేహాలు కానీ అలాగే మీకు ఏమైనా సలహాలు కావాలన్నా కాల్ చేసి ఎక్స్పర్ట్స్తో మాట్లాడచ్చు. అలాగే ఎక్స్పర్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి ప్రోగ్రాం తర్వాత మీరు వారి సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు అందిస్తున్న ఫెసిలిటీ. సో నిర్ణయం మాత్రం మీదే. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కాలర్స్ కాల్ చేసినప్పుడు మొబైల్తో మాట్లాడండి, టీవీని మ్యూట్ చేయండి. లేకపోతే ఏంటంటే మీరు క్యూలో కాల్ వచ్చినప్పుడు మీరు టీవీని మ్యూట్ చేయకపోతే ఏంటంటే కాల్ కట్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మీకు కావాల్సిన అవకాశం, మీకు కావాల్సిన ఛాన్స్ మీరు మిస్ అయిపోతున్నారు. అలాగే మాకు కూడా ఇక్కడ వినపట్టలేదు. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే ఓన్లీ మీరు మొబైల్లో మాట్లాడండి, టీవీని మ్యూట్ చేయండి. సో ఆ సూచన పడిస్తే తప్పనిసరిగా ఏంటంటే మీకు సూచనలు సలహాలు క్లియర్గా వస్తాయి. సో ఏంటంటే మీరు దానివల్ల బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. సో ఈనాడు ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్నారు ప్రభు మాలెంపాటి గారు. నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. నమస్తే, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్ ఏంటి సార్ మరి ట్రంప్ గారు ఏంటంటే మళ్ళీ ఒక చొరక అంటించారు. అవును సార్. ఏంటి మరి ఏంటంటే అది స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది ఏంటి మరి ఈరోజు పరిస్థితుల్లో? నిన్నైతే ఎస్ సార్ ఏంటి సార్, ఇది ఏం న్యూస్ లేకుండా సార్, ఏ న్యూస్ పాజిటివ్ న్యూస్ లేకుండా పెరిగింది. ఇది నిలబడట్లేదు. సో డెఫినెట్ గా ఎప్పుడైతే 24,900 అబోవ్ క్రాస్ అయ్యి క్లోజ్ అయ్యి పైన ఉందో ట్రేడ్ అవుతుందో దెన్ మనం అనుకున్నాం లాస్ట్ బూలిష్ జోన్ లోకి వచ్చినట్లు లెక్క. సో అక్కడ కింద ఉన్నప్పుడు కూడా న్యూస్ లేకుండా పెరిగింది నిన్న. అవును సో ఎనీ న్యూస్. మళ్ళీ నైట్ వచ్చేదానికి మళ్ళీ నాఫ్తా రష్యా నుంచి తీసుకుంటున్నారనే ఉద్దేశంతో మళ్ళీ ఆయనకి కోపం వచ్చింది. సో మళ్ళీ పెనాల్టీ కూడా వేస్తాను, ఎంత వేస్తానో చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఈ 25% కూడా మళ్ళీ ఇంకా కొంచెం పెంచేటట్టే ఉన్నారు. ఎందుకంటే మనం యుఎస్ వాళ్ళకి రష్యా నుంచి ఆయిల్, ఎనర్జీ, ఆర్మ్స్ ఇవన్నీ తీసుకోవడం ఇష్టం లేదు. సార్ ఇక్కడ మనం మాట్లాడదాము. సో సార్ వెంకటేష్ గారు నారాయణపేట నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారితో మాట్లాడండి. 2 స్టాక్ సార్, చెప్పండి. ఒకటి పాలసీ బజారు, ఒకటి V2 రిటైల్ సార్. లాస్ ఉన్న సార్ జరా. రెండోది ఏంటండి? V2 రిటైల్ సార్. V2 రిటైల్. ఓకే. V2 అంటే 2 కొన్నారా లేకపోతే ఫ్రెష్ బై? కొన్నాం సార్. కొన్నా సార్. లాస్ ఉన్నా సార్. ఏ రేట్ లో కొన్నారు? 1850 రూపాయలు కొన్నా సార్. 1850 అంటే 1759, 1.26% డౌన్ ఉంది. ఇది పర్వాలేదండి, కొంచెం ఉంచుకోవచ్చు. మీకు 1810 క్రాస్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. కొంచెం కన్సల్టేషన్ అవుతుంది, కొంచెం బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంచెం వెయిట్ చేయండి. V2 ఎంతలో కొన్నారండి? అది కూడా 1820 రూపాయలు కొన్నా సార్. 1739. ఇవాళ 3.46% పెరిగింది. ఇది కొంచెం డౌన్ ఉంది సార్. ఇది పైకి వచ్చి మళ్ళీ కిందకు వస్తుంది. ఇంకా కొంచెం డౌన్ అవ్వచ్చు. 1590 కనుక కట్ అయితే ఇంకొంచెం డౌన్ అవ్వచ్చు. ఎందుకంటే లాంగ్ అప్పర్ కన్సల్టేషన్ తీసుకుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి. రైట్ సార్. ఓకే సార్, అదండి సూచన. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారు ప్రసాద్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. సార్ ఇది ఎస్ఎంఎస్ ఫార్మా ఎంతలో ఒక 10% లాస్ లో ఉన్నాను. అది మనం హోల్డ్ చేస్తే అక్యుములేట్ చేస్తే ఇప్పుడు 225 నడుస్తుంది సార్ ఇవాళ. అంటే కొంచెం రీసెంట్ లో కూడా దాదాపుగా 207 దాకా వచ్చింది. ఇప్పుడు మీకు 227 ఆ రేంజ్లో ఉంది. కాబట్టి ఎక్కడ మీకు 225, 220 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంచెం డౌన్ ఉంది సార్, కొంచెం ఆగండి. అక్కడ తీసుకుని మళ్ళీ మీకు 217, 218 తర్వాత కొంచెం మళ్ళీ పైకి తీసుకోవచ్చు. తేజస్ నెట్వర్క్ కూడా కొంచెం బాగా తగ్గింది, అంతకుముందు బాగా పెంచారు. ఒక్క నిమిషం సార్. తేజస్ నెట్వర్క్ ఎంతలో కొన్నారు సార్? 800 అంటే 584. లాంగ్ డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంటుంది సార్. ఇది ఇంకా కొంచెం వీకే ఉంది, ఇంకా టైం పట్టుద్ది. సో ఏదైనా కొంచెం అంటే మీకు 500 అంటున్నారు కాబట్టి 520 ఆ రేంజ్ వరకు రావచ్చు.
అంటే అప్పుడు అక్యుములేట్ చేయొచ్చండి. చేయొచ్చు. ఎందుకంటే యూటర్న్ తీసుకున్నప్పుడు అప్పుడు కొనండి. ఎందుకంటే అప్పుడు కొంచెం పెరిగే టైంలో కొంటే బెస్ట్. ఎందుకంటే డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంటుంది, లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది కాబట్టి కొంచెం ఏదన్నా మీకు 620 610 కనుక క్రాస్ అయితే అక్కడి నుంచి పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కొనాలి తెచ్చుకుంటే అక్కడ కొనొచ్చు, లేదా కొంచెం ధైర్యం చేస్తే మటుకు లోవర్ లెవెల్స్లో కొనొచ్చు. రైట్ అండి, అదేంటి సూచన. ఓకే సార్. రైట్ సార్, అదేంటి సూచన. సో సార్ నర్మదా మేడం నమస్తే అండి, హైదరాబాద్ నుండి. నమస్తే అండి. మేడం సార్తో మాట్లాడండి. నా దగ్గర కోల్గేట్ పామోలివ్ షేర్స్ 2405 లో ఉన్నాయి. ఓకే అండి. అవి అట్టి పెట్టుకోవచ్చండి లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా? షార్ట్ టర్మ్ తీసుకున్నాను, బట్ మన రిజల్ట్స్ అంత బాగా రాలేదు కదా. షార్ట్ టర్మ్ కంటే బిర్లా కార్పొరేషన్ కూడా ఉన్నాయి. అది ఎంతలో ఉందండి? 1434 అండి. 1434 1301 ఉంది. 0.28% డౌన్ ఉంది. బిర్లా కార్పొరేషన్ ఏంటంటే పడినప్పుడు బాగా పడుతుంది, మళ్ళీ పెరిగినప్పుడు కూడా అట్లా ఎట్లా పడిందో అలా వస్తుంది. దీంట్లో కొంచెం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే షార్ట్ టర్మ్ అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మనం అనుకున్న రేంజ్లో మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. మార్కెట్ ట్రెండ్ని మనం పట్టుకోవాలంటే మనం టైం ఇవ్వాలి దానికి. సో మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసినప్పుడు అది రీట్రేస్మెంట్ అయినప్పుడు కిందకు వచ్చినప్పుడు మళ్ళీ వస్తుందనే అంటే రిజల్ట్స్ కానీ లాస్ట్ 5 years రిజల్ట్స్ బాగా ఇచ్చినప్పుడు ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా వచ్చి తీరుతుందండి. అది వెయిట్ చేయాల్సి వస్తుంది. నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ ఈ 3 ఉండాలి. అప్పుడు డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ 2 కూడా హోల్డ్ చేయండి, ఏం కాదు మీకు. ఎందుకంటే మార్కెట్ Q2 నుంచి Q1 బాగుండొచ్చు అనుకున్నారు, కానీ Q2 నుంచి మళ్ళీ ఏదైనా మంచి రిజల్ట్స్ రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్, అక్కడి నుంచి బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. వెయిట్ చేయొచ్చండి. రైట్ మేడం, అదండి సూచన అండి. ఓకే అండి. ఎస్ మేడం. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, లక్ష్మి గారు, హైదరాబాద్ అండి. లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం ప్రభు గారితో మాట్లాడండి మేడం. సార్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ మా దగ్గర పటేల్ ఇంజనీరింగ్ ఉన్నాయండి, 65 లో తీసుకున్నాం. అవి చాలా లాస్ ఉంది. అమ్మమంటారా, హోల్డ్ చేయమంటారా, ఆవరేజ్ చేయమంటారా? ఇంకొకటి ఎక్స్కమ్ కూడా 500 లో తీసుకున్నానండి, అది కూడా చాలా లాస్ ఉంది. అది ఏం చేయమంటారు? ఇప్పుడు ఎక్స్కమ్ అమ్మమంటారా, ఉంచుకోమంటారా? 2 కూడా డౌన్ ఉన్నాయండి, ఇంకా డౌన్ అవుతాయి, ఇంకా వీక్ గానే ఉంది. జనరల్ గా ఏంటంటే లాస్ట్ లో ఉన్నది అమ్మమంటే కొంచెం ఇబ్బంది చెప్పడం. సో జనరల్గా ఏంటంటే ఎక్కడో చోట న్యూస్ వచ్చినప్పుడు కొంచెం ఇదే అవుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. రిజల్ట్స్ కొంచెం బాగుంటే తర్వాత Q2 కూడా కొంచెం ఇదైతే మళ్ళీ ప్లస్ ట్రంప్ టారిఫ్స్ కూడా సెటిల్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఇవి డౌన్ సైడ్ కన్సల్టేషన్ బాగా తీసుకుంటుంది. 2 కూడా మీరు సెలెక్ట్ చేసిన 2 కంపెనీలు కూడా అంత ఫండమెంటల్ లేని కంపెనీలు. దయచేసి ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకున్నది ఫండమెంటల్గా ఉన్నాయి, స్ట్రాంగ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి ఫోన్ చేయండి, నేను విపులంగా చెప్తాను మీకు. రైట్ మేడం, అదేంటి సూచన. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, సంతోష్ గారు, హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సంతోష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్. సార్ చెప్పండి సార్. సార్ మీరు నా దగ్గర లారా స్లాబ్స్ ఉన్నాయండి, 700లో ఉన్నాయండి. 700 అంటే మీరు ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఉన్నాను సార్. అదే అమ్మేయమంటారా? అంటే 1000 రీచ్ అవుతుంది అంటున్నారు, అమ్మేయమంటారా లేకపోతే? 1000 అంటే ఈ క్వార్టర్ బాగుంది, నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగుండొచ్చు అని ఎక్స్పెక్టేషన్ సార్. ఇది దాదాపుగా 1200 to 1400 రేంజ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగుంటే. కాబట్టి వెయిట్ చేయొచ్చు మీరు, ఏం పర్లేదు. ఎందుకంటే మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు కాబట్టి డౌన్లో ఒక స్టాప్ లాస్ అనుకోండి, ఒక రేటు, ఆ రేటు కంటే తగ్గితే ఎగ్జిట్ అయిపోండి. యాడ్ చేసుకోమంటారండి? యాడ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగుండొచ్చు, రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉండొచ్చు. నెక్స్ట్ కూడా ఈ రేట్లో యాడ్ చేసుకోవచ్చు, చేయొచ్చండి. ఓకే సార్. ఓకే అండి, వెల్కమ్. రైట్, థ్యాంక్ యూ. అదండి సంతోష్ గారు సూచన అండి. సో సార్ మరి ఏంటి మరి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ట్రంప్ గారు ఉన్న ఇదిలో అసలు ఏంటి ఎలాగా అంటే నాఫ్తా అనే ప్రోడక్ట్ కూడా మనం అక్కడి నుంచి తీసుకుంటున్నాం అనే ఆయనకి భయం. ఎందుకంటే యుఎస్ కానీ చైనా కానీ నాఫ్తా మీద ఎక్కువ ఆధారపడింది. సో వాళ్ళు యూరోపియన్ ఎప్పుడైతే నాఫ్తా వద్దని క్యాన్సిల్ చేసుకుందో ఆ ఆర్డర్ మనం తీసుకున్నాం, రైట్ టైంలో దాన్ని పట్టుకున్నాం, క్యాచ్ చేసాం, తక్కువ రేట్ లో వస్తుంది. అది మంచిది అనమాట. డెఫినెట్ గా జనరల్ గా ఎక్కువ మంది 40% యుఏఈ కానీ సౌదీ అరేబియా 30% ఇరాక్ ఇట్లా అందరూ వాడతారు దీన్ని. సో ఎక్కడంటే పెట్రోకెమికల్స్ ఈజ్ బ్యాక్ బోన్
Okay. సో అంటే ప్లాస్టిక్ రెజిన్స్ కానీ కెమికల్స్ కానీ ఫైబర్స్ కానీ అన్నిట్లోకి వాడతారు. నాఫ్తా అనేది మంచి రేట్లో కొన్నాం కాబట్టి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మీరు క్రూడ్ ఆయిల్ కూడా అక్కడ తీసుకొని రిఫైన్ చేసి వేరే కంట్రీస్ కి ఎక్కువ అమ్ముతున్నారు అనేది ఇది. ఇప్పుడు ఆయన చేస్తే ఒక ఇది, ఇంకా అవతల వాళ్ళు చేస్తే ఒక ఇదే. అది తప్పు కాదు కదా. అది తప్పు ఎట్లా అవుతుంది? మనకి జనం కోసం చేస్తున్నాం, కంట్రీ కోసం చేస్తున్నాం అన్న స్వలాభం కోసం చేయట్లేదు కదా మన గవర్నమెంట్. సో ఇది కరెక్ట్ పాలసీ. ఎప్పుడైనా మనకి ఎక్కడ డిసిషన్ తీసుకోవాలో రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకుంటున్నారు. ఇన్స్టెంట్ గా ఆయనకి బెండ్ అయిపోతే ఫ్యూచర్ లో ఇబ్బంది పడతాం. సో ఇప్పుడు బెండ్ అవ్వలేదు కాబట్టి ఫ్యూచర్ లో మనకి అమృత్ కాల్ ఇది డెఫినెట్ గా. మార్కెట్ కూడా, ఎందుకంటే ఎకానమీ బాగుంటే మన మార్కెట్ బాగుంటాయి. సో మన ఎకానమీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ట్రిలియన్స్ కూడా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 5 years లో. ఇట్స్ వెరీ గుడ్ ఎకానమీ, డౌటే లేదండి. మార్కెట్ లో మంచి స్క్రిప్ట్స్ ఫండమెంటల్స్ ఉన్నాయి. కొనుక్కొని మెలకుండా కూర్చుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, మళ్ళీ ఈ పాయింట్ మాట్లాడదాం సార్. రమేష్ గారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి, హైదరాబాద్ నుండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, సార్తో మాట్లాడండి ప్రభు గారితో. సార్ ఇది మిండా కార్పొరేషన్ ఒక 500 షేర్స్ ఉన్నాయి సార్ నాకు. అంటే 260 కొన్నాము, 490 ఉంది. అంటే ఎగ్జిట్ అవ్వచ్చు, ఇంకా పెరిగే ఛాన్స్ వస్తున్నాను. కార్పొరేషన్ 690. ఇంకొంచెం డౌటే ఉంది, కొంచెం ఇంకా డౌటే అవ్వచ్చు అండి, కిందకి రావచ్చు. లాస్ట్ టైం కూడా 468 అక్కడ వరకు వచ్చింది. సో ఇంకా కొంచెం ఒక 5% ఇంకొంచెం తగ్గచ్చు. 491 ఉంది కాబట్టి మీకు 470 ఆ రేంజ్లో వస్తే అక్కడ నుంచి యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో కొంచెం వెయిట్ చేయండి. ఒకవేళ యావరేజ్ చేద్దాం అనుకుంటే ఆ రేంజ్ వచ్చినప్పుడు అక్కడ కొనండి. అంటే ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నాను సార్ నేను. ప్రాఫిట్ లో ఉంటే ఇప్పుడు ఎంతలో కొన్నారు మీరు? 350 లో కొన్నాం సార్. 350. నేను 450 అన్నట్టు వినపడింది. 350 అయితే హ్యాపీగా, ఏం డౌట్ లేదు. మీరు లాంగ్ టర్మ్ వెయిట్ చేయొచ్చు, లేదా ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కింద కూడా కొనుక్కోవచ్చు. ఓకే రైట్ సార్. సార్ అదండి సూచన. సో మరో కాలర్ లైన్లో ఉన్నారండి, శ్యామ్ గారు నసరాపేట నుండి. గుడ్ మార్నింగ్ శ్యామ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ స్కై గోల్డ్ అండ్ డైమండ్ సార్. ఏదండి? స్కై గోల్డ్ అండ్ డైమండ్. స్కై గోల్డ్ ఒకసారి స్పెల్ చేస్తారా? SKY సార్. SKY స్కై. అచ్చా, స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ ఎంతలో కొన్నారు సార్ ఇది? ఇది మార్కెట్ బాగుంది సార్. రిజల్ట్స్ బాగా వచ్చి పడిపోతుంది సార్. ఎందుకు అర్థం కాదు. డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, గోల్డ్ జ్యువెలరీ ఇది ఇంకా కొంచెం డౌనే ఉంది సార్, ఇంకొంచెం వీకే ఉంది. ఎందుకంటే లాంగ్ కన్సల్టేషన్ అప్పర్ సైడ్ తీసుకొని దాదాపుగా హై వచ్చేసి మీకు 488, 489 దాకా వచ్చింది. అక్కడి నుంచి కొంచెం డౌన్ అవుతూనే ఉంది, ఇంకా కొంచెం డౌన్ అవ్వచ్చు. సో అంటే మీకు నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్ బాగా పర్వాలేదండి. మార్చ్ ఏమో 1058 crores ఉంటే జూన్ 1131 crores. మెయిన్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ పెంచారు, ఆపరేటింగ్ మార్జిన్స్ కొంచెం పర్వాలేదు, నెట్ ప్రాఫిట్ కొంచెం తగ్గింది, అదే మెయిన్. సో డెఫినెట్గా మళ్ళీ వస్తుందండి, వెయిట్ చేయండి. గోల్డ్ కూడా పెరుగుతుంది అనుకుంటున్నాం కదా. ఓ రకంగా ట్రంప్ ఎక్కువ డాన్సులు ఉంటే ఇక్కడ గోల్డ్ కూడా కొంచెం పెరిగే ఛాన్సులే ఉన్నాయి. సో కొంచెం వెయిట్ చేయొచ్చు సార్. రైట్ సార్, అదండి సూచన. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, ప్రకాష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారితో మాట్లాడండి సార్. మేము వాబాగ్ షేర్ 1430 కొన్నామండి. ఓకే, ఇప్పుడు 1566 ఉంది. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, లేకపోతే కొద్దిగా వెయిట్ చేయమంటారా సార్? అంటే ఇది 1700 అట్లా వస్తుంది, మళ్ళీ 1400, 1350, 1380 ఆ రేంజ్కి వచ్చి మళ్ళీ అదే రేంజ్లో కదలాడుకుంది. యాక్చువల్గా ఇది కొంచెం మూమెంట్ వస్తే దాదాపుగా 2000 వరకు వెళ్ళాల్సిన స్టాక్ ఇది. సో ఎందుకంటే డెఫినెట్గా ఆ వాటర్ ట్రీట్మెంట్ ఫీల్డ్ ప్రిన్సిపల్, డిజైనింగ్ కానీ, సప్లై కానీ, ఇన్స్టలేషన్ కానీ వీళ్ళు బాగా చేస్తున్నారు. సో ఫ్యూచర్ వాటర్ మీద ఇది ఉంది కాబట్టి డెఫినెట్గా మంచి కంపెనీ. మీకు లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి. షార్ట్ అనుకుంటే ఎప్పుడైనా ఇది రీట్రేస్మెంట్ అవుతుంది, మధ్యలో ఏంటంటే పడుతుంది ఎక్కువ, 400-500 టకా అని ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుంది. సో అందుకని ఏదన్నా రీట్రేస్మెంట్ అవుతుంది అనుకున్నప్పుడు అమ్మేసి మళ్ళీ కిందకి 1400 ఆ రేంజ్లో, 1420, 1450, 1380 ఆ రేంజ్లో వచ్చినప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. బట్ లాంగ్ అయితే 2000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి సార్. సార్ అదండి సూచన. సార్ ఏంటి సార్ మరి నిఫ్టీ ఏంటంటే 91 పాయింట్స్ డౌన్లో ఉంది. ప్రస్తుతం ఏంటంటే ఇది సెన్సెక్స్ కూడా ఏంటంటే సార్ ఆర్బీఐ పాలసీ ఉంది. మీటింగ్ స్టార్ట్ అయింది 4th to 6th అవుట్పుట్ వస్తుంది. కానీ ఈసారి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 25 basis point, కానీ ఇవ్వకపోవచ్చు అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ టరీఫ్ ట్రెమర్స్ వల్ల
ఎంత చేస్తారు, ఎంత పర్సెంటేజ్ ఫైన్ వేస్తాడనేది తెలియదు కాబట్టి ఈ 25% కూడా మళ్ళీ పెంచుతాను అంటున్నాడు. Okay. ఎంత పర్సెంట్ తెలియదు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించకపోవచ్చు అనేది ఒక చిన్న ఆలోచన వస్తోంది. అచ్చా, కట్ చేయకపోవచ్చు కట్ చేయకపోవచ్చు అనేది. Okay, ఎందుకంటే అవి వాటిని బట్టి కదా మనం ఇంట్రెస్ట్ ఎక్కువ వేస్తే అవునండి. అక్కడ 25% 50% వేస్తే మనకి ఇబ్బందే కదా. సో దానివల్ల కొంచెం ఆగచ్చు, నెక్స్ట్ క్వార్టర్ కట్ చేయొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అందుకే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం నిన్న రీట్రేస్మెంట్ అయింది బాగా. రైట్ సార్. సో డెఫినెట్ గా కొంచెం అవుట్పుట్ చూసిన దాన్ని బట్టి 7th మనకి మళ్ళీ డెడ్ ఎండ్ ఉంది, ఆయన ఇచ్చిన డేటు. అప్పటికి ఏం చెప్తారు అనేది, ఎందుకంటే అక్కడ నుంచి ఆయిల్ తీసుకుంటుంటే ఆయనకి బాగా మంట పుడతా ఉంది. సో డెఫినెట్ గా ఇది మరి ఎందుకంటే అన్ని విధాలుగా మనం కరెక్ట్ గా ఉన్నాం. రైట్, అక్కడ మాట్లాడదాం, ఈ పాయింట్లో మాట్లాడదాము. మరో కలర్ లైన్లో ఉన్నారండి, దీపిక్ గారు హైదరాబాద్ నుండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం సార్తో మాట్లాడండి, ప్రభు గారితో. సార్, నా దగ్గర చెంబల్ ఫర్టిలైజర్స్ 320 ఆ రేంజ్ లో కొన్నానండి. అంటే ప్రాఫిట్ లో ఉన్నాను, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా సార్? 320 అంటే 544 నడుస్తోంది, మీకు దాదాపుగా 690కి వెళ్ళింది, అక్కడి నుంచి డౌన్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఉన్నప్పుడు కొంత 50% అన్న బుక్ చేయండి దయచేసి. ఎందుకంటే అది రీట్రేస్మెంట్, ప్రతి స్క్రిప్ట్ కూడా కంటిన్యూస్ అప్ ఉండదు, కంటిన్యూస్ డౌన్ ఉండదు. రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం మార్కెట్లో, న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి. న్యూస్ వచ్చినప్పుడు పాజిటివ్ అయితే పాజిటివ్ వద్దు, నెగిటివ్ అయితే నెగిటివ్ వస్తుంది కాబట్టి ఆ కంపెనీలో పారామీటర్స్ ఏం మారవు, వాల్యూస్ ఏం మారవు. బట్ భయపడి అమ్మేసుకుంటారు కొంతమంది, ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు కూడా నెగిటివ్ ఏదైనా వచ్చినప్పుడు అమ్ముకుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే కొంత రేంజ్ వచ్చినప్పుడు 50% 100% మీకు 200% అబవ్ ఉంది. సో 690 దాకా వెళ్ళింది, మీ పర్సంటేజ్ ఎక్కువ ఉండేది కదా. సో డెఫినెట్గా కొంత ప్రాఫిట్ 70% లేదా మినిమం 50% అన్న ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనండి, అది రైట్ పద్ధతి. సో మ్యామ్ అదండి సూచన. సో సార్ ఏంటంటే మరి అయితే ఏంటంటే సరే ఓకే, రేట్ కట్ ఉండకపోవచ్చు. మరి నిన్న 81,000 పాయింట్ సెన్సెక్స్ మరి పైకి వెళ్ళింది, అంటే కంటిన్యూస్ గా పడింది కదండి. అవును సార్. సో రేంజ్ అంటే 24,500 దగ్గర మనం స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం. 26 అనుకుంటే 26 కూడా కట్ అయిపోయింది. సో ఇవాళ ఏదైనా మళ్ళీ కొంచెం 25% అబౌవ్ కొంచెం బులిష్ లో రావాలంటే 24,600 అబౌవ్ ఉండాలి. సో కింద ఉంది కాబట్టి మళ్ళీ ఇవాళ డౌన్ అయితే మళ్ళీ చెప్పలేము. ఎందుకు పెరిగింది కూడా కారణం లేదు, కారణాలు లేనప్పుడు కారణం లేకుండా కూడా పడచ్చు, అంతే కదా. సో డెఫినెట్ గా ఇవాళ కూడా డౌన్ సైడ్ ఉండొచ్చు. అది ఎంతవరకు 24,500 కట్ అవుతుందా, లేకపోతే 2400 అక్కడ సపోర్ట్ తీసుకొని కొంచెం ముందుకు వస్తుందా అనేది అబ్జర్వ్ చేయాలి. రైట్ సార్. మరో కాలర్ అండి, సుబ్రహ్మణ్యం గారు విశాఖపట్నం నుండి. గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారితో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రేట్ లో 3 టర్బైనో ఏదండి ప్రాజ్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చా సార్? స్క్రిప్ట్ ఏంటి సార్? ప్రాజ్ ఇండస్ట్రీస్ 3 టర్బైన్ ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్? ఈ రెండోది ఒకసారి స్పెల్ చేయండి సార్. 3 టర్బైన్ సార్, TRITURBINE. 3 టర్బైన్ అంటే రెండు కూడా కొంచెం వీక్ ఉన్నాయి సార్, కొంచెం ఆగండి, కొంచెం కూడా తగ్గచ్చు. ఎందుకంటే మార్కెట్ కూడా కొంచెం ఇది ఉంది, ట్రమ్మర్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆ దిక్సూచి డైరెక్షన్ అనేది తెలియాలి. కొంచెం వీకే ఉంది సార్, కొంచెం ఆగండి. రెండు కూడా డౌన్ సైడే ఉన్నాయి, డౌన్ ట్రెండే ఉన్నాయి. సో సార్ సుబ్రహ్మణ్యం గారు అదండి సూచన అయితే. సార్ సో సార్ ఇప్పుడు ఏంటి సార్ మరి ఏంటంటే యాక్చువల్గా నిన్న కొంత అయ్యేసరికి మెటల్ అలాగే ఏంటంటే వెహికల్ షేర్స్ కొంత కొనుగోళ్ల మద్దతు లభించింది. అంటే ఆటో స్టాక్స్ కొంచెం బాగున్నాయి. ఆటో రిజల్ట్స్ కొంచెం అంటే మంత్లీ రిపోర్ట్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్ అన్ని బాగున్నాయి. సో డెఫినెట్ గా దాని వల్ల కొంచెం ఆటో పెరిగింది. అంతకు ముందు కొంచెం బీట్ అండ్ డౌన్ కొంచెం పడినాయి కదా. సో ఎప్పుడైతే మంత్లీ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ బాగుందో కొంచెం పెరిగినాయండి. మరి ఇవాళ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇవాళ కొంచెం డౌనే ఉండొచ్చు. ఎప్పుడైతే 24,600 అబోవ్ క్లోజ్ అవుతుందో అప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్టు లెక్క. సో చిన్నగా మీరు 24,700 720 730 కనుక క్రాస్ అయితే 50% బులిష్ లోకి వచ్చినట్టు లెక్క. 24,900 అబోవ్ క్రాస్ అయ్యి క్లోజ్ అయిందో మనం మళ్ళీ బులిష్ జోన్ లోకి వచ్చినట్టు లెక్క. అంటే ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ లెవెల్స్ చేస్తూ అక్కడ ఏమన్నా గ్లోబల్ న్యూస్ నెగిటివ్ గా వచ్చినప్పుడు మళ్ళీ ఒకవేళ పడినా ఈ లెవెల్స్ లోనే ఉంటున్నాయి చూడండి, అందుకంటే పడట్లేదు. సో అది మనం మెయిన్ అబ్జర్వ్ చేయాలి. రైట్ సార్. మరో కాలర్ తీసుకుందామండి, రావు గారు విశాఖపట్నం నుండి. గుడ్ మార్నింగ్ రావు గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ జూపిటర్ వ్యాగన్స్ 341 ఉన్నాయి సార్. ఒకటి టాటా మోటార్స్ ఏమో 805 లో ఉన్నాయి సార్. జూపిటర్ వ్యాగన్స్ ఏమంటారు సార్, ఎగ్జిట్ అవ్వమంటారా?
జూపిటర్ వ్యాగన్ ఏంటంటే 348 నడుస్తుంది. 341 ఉన్నాయి సార్ జూపిటర్ వ్యాగన్. 341 కొంచెం ప్రాఫిట్లోనే ఉన్నారు అయితే. సో 2% పెరిగింది సార్ ఇవాళ. ఇది ఎప్పుడైతే మీకు 355 క్రాస్ అయిందో అక్కడ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది, అంటే ఎక్కువ దాన్ని అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కొంచెం కట్ అయ్యి పైకి రావాలి. సో ఆ 355 క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి సార్. ఇది కొంచెం వెయిట్ చేయొచ్చు. తర్వాత టాటా మోటార్స్ అన్నారు. టాటా మోటార్స్ కొంచెం మెయిన్ ఏంటంటే మొన్న రిపోర్ట్స్ అన్ని బాగానే వచ్చినాయి. మా సేల్స్ డేటా కూడా మంత్లీ రిపోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. 653 వాళ్ళ న్యూట్రల్ ఉంది సార్. కొంచెం ఇది కూడా మీకు 710 క్రాస్ అయితేనే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ కన్సల్టేషన్ బాగా తీసుకుంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే బాగా డల్గా ఉన్న కంపెనీలు ఎక్వైర్ చేస్తున్నారు, దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు, ప్లస్ జాగార్ మీద లాస్లు ఎక్కువ కనపడుతున్నాయి. సో దానివల్ల డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది. కాబట్టి లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోవచ్చండి, అండ్ డౌట్ లేదు. ఈవీ వెహికల్స్ వచ్చినాక ఈ స్క్రిప్ట్లో బాగా మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్ అదండి సూచన. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. వాస్వి చిత్తూరు నుండి అండి. చిత్తూరు, నమస్తే మేడం. సార్ అదాని ఎంటర్ప్రైజెస్ అమర్ రాజా ఎలా ఉంది సార్? ఇప్పుడు ప్రెసెంట్ చాలా లోలో ఉంది కదా, ఇప్పుడు ఏమన్నా రెండు మంచి కంపెనీలు అండి. ఎందుకంటే అంతకుముందు అదాని అప్పుడు మన కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళకి బ్యాంక్ డెట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 36 మంత్స్ బ్యాంక్ పే చేయాల్సిన అమౌంట్ కూడా రెడీ చేసుకున్నారు. అంటే ఒక లేయర్ దాటి వెళ్ళిపోయారు కాబట్టి ఆ కంపెనీస్కి ఇది అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పర్ట్స్, అదాని పవర్, ఈ మూడు కూడా బాగుంటాయండి. వీటిల్లో అవి రీట్రేస్మెంట్ అయినప్పుడు లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నారు? అమర్ రాజా బ్యాటరీస్ కూడా పర్లేదండి. అమర్ రాజా కూడా వెరీ గుడ్ కంపెనీ, మీకు డౌటే లేదు. అది కూడా రీట్రేస్మెంట్ అయినప్పుడు అంటే పెరుగుతున్నప్పుడు కాకుండా కొంచెం అది డౌన్ సైడ్ వచ్చినప్పుడు డెఫినెట్గా కొనుక్కోవచ్చు. ఈ రెండు కూడా మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్లే. అది మేడం, అదండి సూచన. సో సార్ ఏం సార్ నేను ఎఫ్ఐఐలు ఏంటంటే 2566 కోట్ల రూపాయలు తక్కువ అమ్మారు నిన్న. డిఐలు ఏంటంటే 4386 అమ్మారు. అవునండి. అంటే ఏంటి సార్, ఏంటి ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? మెయిన్ వాళ్ళు ఇంకా అమ్ముతూనే ఉన్నారు కంటిన్యూస్ గా. అదే మాకు అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మార్కెట్ కొంచెం, ఎందుకంటే మేజర్ లార్జ్ క్యాప్ స్టాక్స్ మీద అమ్ముతున్నారు వాళ్ళు. సో అందుకనే మార్కెట్ కొంచెం రిట్రేస్మెంట్ అవుతా ఉంది. వీళ్ళేమో కింద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంటా ఉన్నారు, అది ఎక్కువ కొంటున్నారు. దాదాపుగా 60,000-60,000 crores అబౌవ్ కొన్నారు. సో నిన్న కూడా బాగా కొన్నారు. నిన్న కూడా 4,000 crores దాకా ఉంది, వాళ్ళు 2,500 అయితే. సో డెఫినెట్ గా మార్కెట్ కి ఏం భయం లేదు, నిలబెడుతున్నారు వాళ్ళు మార్కెట్ ని. సో ఎంతకాలం ఇట్లా ఇప్పుడు ఎక్కడో చోట ఎఫ్ఐఎస్ కూడా యూటర్న్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకుంటుంది అనేది వెయిట్ చేయాలి. సో డెఫినెట్ గా వాళ్ళకి ఏది కావాల్సింది ఏదో ఉంది కాబట్టి గవర్నమెంట్ తో అది చేసుకుంటే కార్పొరేట్ ట్యాక్స్ రిడక్షన్ లేకపోతే ఏదైనా సంథింగ్ పాజిటివ్ కోసం చూస్తున్నట్టున్నారు. అప్పుడు వచ్చినప్పుడు మార్కెట్ కూడా విపరీతంగా ఫ్లడ్లు ఎలా వస్తాయో వాళ్ళ డబ్బులు కూడా అలానే వస్తాయి వచ్చినప్పుడు. అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. సో సార్ మరి ఈ నేపథ్యంలో మరి ఏంటి, మనం గోల్డ్ ఏమైనా మనం చేయొచ్చా, సిల్వర్ చేయొచ్చా, గోల్డ్ చేయొచ్చా? ఏంటి గోల్డ్ మీకు అవసరార్థమే కొనుక్కోవటమే బెస్ట్ అండి. ఎందుకంటే ఎక్కువ కొన్నా ఇప్పుడు హయ్యర్ లో ఉంది కాబట్టి పెద్ద మనం ఎక్కువ కొనడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడరు. సో తగ్గినప్పుడే ఇది చేస్తారు కాబట్టి సిల్వర్ అయితే ఏం డౌట్ లేదు, సిల్వర్ హ్యాపీగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఈటీఎఫ్స్ పెట్టుకోండి. ఎందుకంటే మామూలు డైరెక్ట్ సిల్వర్ కొనుక్కొని పెట్టుకోలేం కాబట్టి అవసరార్థం ఏదన్నా అనుకున్నప్పుడు కొనుక్కోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మటుకు ఈటీఎఫ్స్ కొనుక్కు పెట్టుకుంటే మంచి రిటర్న్స్, మామూలుగా సిల్వర్ దానికంటే ఈటీఎఫ్ పెట్టుకున్నప్పుడు ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి లాంగ్ రేంజ్. అవునండి. సో సార్, సో చూసారుగా, సో ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. సో థ్యాంక్స్ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ స్టూడియోస్ అండ్ గివింగ్ దిస్ లైవ్ పర్ఫార్మెన్స్. సో చూస్తూనే ఉండండి Prime 9. మళ్ళీ రేపు ఉదయం 9:30 బిజినెస్ ప్రైమ్ టైంలో మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం ప్రభు గారితో. నమస్తే.